Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB, SSC, బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన రీజనింగ్ పవర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం ప్రీవియస్ వీడియోలో 2 సెప్టెంబర్ 2022 ఆర్ఆర్బీ గ్రూప్ డిలో షిఫ్ట్ 2లో భాగంగా అడిగిన రీజనింగ్ పవర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ షిఫ్ట్లోని మిగిలిన రీజనింగ్ పవర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 15th వన్. హర్ష పడమర వైపు 45 మీటర్లు నడిచి ఎడమ వైపుకు తిరిగి 25 మీటర్లు నడిచాడు. అంటే ఇది మనకి డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఒక చిన్న మ్యాప్ వేసుకుంటాం. ఈ పైన ఏముంటుంది? ఉత్తరము అంటే నార్త్ అంటాం మనం. దానికి ఆపోజిట్లో దక్షిణం ఉంటుంది అంటే సౌత్ అన్నమాట. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ తూర్పు ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో ఈస్ట్ అంటాం. నెక్స్ట్ ఆపోజిట్లో ఏముంటుంది? పడమర అంటే వెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్ష్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. అతను పడమర వైపుకు 45 మీటర్లు నడిచి, పడమర అంటే ఈ డైరెక్షన్ కదా, అంటే ఈ డైరెక్షన్లో 45 మీటర్లు నడిచాడు. ఎడమ వైపుకు తిరిగి, ఎడమ వైపు అనగానే యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తిరగాలి, అంటే ఇట్లా అన్నమాట. ఇలా అయితే దాన్ని సవ్య దిశ అంటాం. కాబట్టి ఇలా తిరిగి మనకి 25 మీటర్లు నడిచాడంట. ఇలా 25 మీటర్లు నడిచాడు. నెక్స్ట్ తరువాత ఎడమ వైపుకి తిరిగి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అనమాట, అపసవ్య దిశలో తిరిగి 21 మీటర్లు నడిచాడు. మళ్ళీ అతను ఎడమ వైపుకు తిరిగి 18 మీటర్లు నడిచాడు. అంటే ఎడమ వైపు అంటే ఏంటి? మనకి ఎప్పుడైనా సరే ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజు, కుడి వైపు అంటే మనకి క్లాక్ వైజ్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అతను ఎడమ వైపుకి తిరిగి 18 మీటర్లు నడిచాడు, అంటే ఇట్లా 18 మీటర్లు నడిచాడు ఎడమవైపు తిరిగి. తరువాత కుడివైపుకి తిరిగి 23 మీటర్లు నడిచాడు. ఇప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతాం, 23 మీటర్లు ఇలా నడిచాడట. చివరికి అతను ఎడమ వైపుకి తిరిగి 37 మీటర్లు నడిచాడు. ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా, అంటే ఈ డైరెక్షన్లో తిరిగాడు. ఇట్లా నడిచి ఎంత దూరం? 37 మీటర్లు నడిచాడు అట. ఇప్పుడు హర్ష ఇప్పుడు ఏ దిశకు ఎదురుగా ఉన్నాడు అంటే అతను ఎటువైపు చూస్తున్నాడు అని అర్థం. ఎటువైపు చూస్తున్నాడు? ఈ డైరెక్షన్. దీన్ని ఏమంటాం మనం? నార్త్, ఉత్తరము అంటాం కదా. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది మనకి నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండిటికి ఏ విధమైన సంబంధం ఉంటుందో అట్లాగే మనకి ఈ రెండిటికి అదే విధమైన సంబంధం ఉంటుంది. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన దానికి అదే సంబంధం ఉంటుంది. ఇక్కడ మనకి ఇది సింబల్ ఎక్స్ట్రా పడింది అనమాట. ఓకే, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి? ఈ 25 అనేది మనం 5ని స్క్వేర్ చేస్తే వస్తుంది. కాబట్టి దీని స్క్వేర్ రూట్ 25 ఎంత అంటే 5 అనమాట. ఇది తర్వాత నెంబర్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 64 అనేది దేన్ని స్క్వేర్ చేస్తూ వస్తుంది? 8ని స్క్వేర్ చేస్తే వస్తుంది కదా. 8 8 64. కాబట్టి దీని స్క్వేర్ రూట్ ఎంత? 8. ఈ 9 అనేది దాని తర్వాత నెంబర్ కదా. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకుంటే 9కి స్క్వేర్ రూట్ ఎంత? 3 3s are 9. కాబట్టి దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే 3 అనమాట. 3కి తర్వాత నెంబర్ ఏంటి? 4. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 4 అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 17. ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. మనం మోస్ట్ ఆఫ్ ద నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే ఈ 17లోంచి 12 మైనస్ చేస్తే 5, అంటే 5 ఇంక్రీజ్ అయ్యింది. 27లోంచి 17 మైనస్ చేస్తే 10 ఇంక్రీజ్ అయ్యింది కదా. అలాగే 42లోంచి 27 మైనస్ చేస్తే 15 వస్తుంది, అంటే ఇక్కడ 15 ఇంక్రీజ్ అయ్యింది. అలాగే 62లోంచి 42 మైనస్ చేస్తే 20 వస్తుంది, అంటే 20 ఇంక్రీజ్ అయ్యింది. ఇవన్నీ ఏంటి? మనకి 5 యొక్క మల్టిపుల్స్, అంటే 5 యొక్క గుణిజాలు కదా. అంటే 5వ ఎక్కంలో వచ్చే నెంబర్స్
మనకి 20 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 25 కదా, అంటే ఇక్కడ మనం 62కి 25 యాడ్ చేయాలి. 62కి 25 యాడ్ చేస్తే 87. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట 87. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఇది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ని చాలామంది తప్పుగా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు మన అభిప్రాయాలని లెక్కలోకి తీసుకోకూడదు అనమాట. మన సొంత అభిప్రాయాలని, వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకునే మనం ఇచ్చిన అజంప్షన్ అవి ఏవి కరెక్ట్ ఏది రాంగ్ అని ఫైండ్ అవుట్ చేయాలి తప్ప, అఫ్ కోర్స్ వాడు ఇచ్చిన అజంప్షన్స్లో మనకి అన్నీ కరెక్ట్ అనే అనిపిస్తాయి, కానీ అది మన సొంత ఊహలను బేస్ చేసుకుని చెప్పకూడదు. అది కరెక్ట్ అని దేన్ని బేస్ చేసుకుని చెప్పాలి, ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా మాత్రమే చెప్పగలగాలి అనమాట. అప్పుడే మనం దాన్ని లెక్కలోకి తీసుకుంటాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ప్రకటన, పుస్తకాలను చదవడం మిమ్మల్ని నైతికంగా మంచి వ్యక్తిగా చేస్తుంది. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ఈ అజంప్షన్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, పుస్తకాలు చదవడం జ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఇక్కడ మనం జ్ఞానం గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఈ స్టేట్మెంట్లో ఎక్కడ జ్ఞానం గురించి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది మనం కరెక్ట్ అని చెప్పలేము. ఫస్ట్ అజంప్షన్ని కరెక్ట్ అని చెప్పలేము అనమాట. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్, విజయవంతమైన వ్యక్తులందరూ పుస్తకాలు చదువుతారు. ఇక్కడ మనకు విజయవంతమైన వ్యక్తుల గురించి కూడా మాట్లాడలేదు ఎవరు, కాబట్టి ఇది కూడా మనకి ఈ స్టేట్మెంట్ని సమర్థించడం లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఈ రెండిట్లో ఏ అజంప్షన్ కూడా దీన్ని ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మనకి నైదర్ నార్ అనే పదం, ఒకటి లేదా రెండు అనే భావనలు రెండు అంతర్లీనంగా ఉండవు. అంటే ఈ థర్డ్ ఆప్షను మనకి కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఏ ఒక్కటి కూడా ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థించడం లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాలలోని సంఖ్యలు వస్తువుల సంఖ్యను సూచిస్తుంది. అంటే ఇక్కడ మనకి కూలర్, ఫ్యాన్, ఏసీ ఇవి మూడింటికి రిలేటెడ్గా ఒక వెన్ డయాగ్రామ్ని ఇచ్చారనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏ సంఖ్య ఏసీని సూచిస్తుంది అంటే ఏసీ అనే సర్కిల్లో ఉండాలి. అవి కూలర్లు అవ్వాలి, కానీ ఫ్యాన్లు కాకూడదు. అంటే ఫ్యాన్లకు సంబంధించిన సర్కిల్లో ఉండకూడదు. అంటే ఇక్కడ మనం ఏసీకి కూలర్లకి మధ్యలో ఉన్న పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏసీకి కూలర్కి మధ్యలో ఉన్న పోర్షన్ ఇది, కానీ ఇక్కడ మనకి ఫ్యాన్లు కాకూడదు అన్నాడు. కాబట్టి మనకి ఈ పార్ట్ మనకి ఫ్యాన్లకి అనే సర్కిల్లో ఉంది కదా, కాబట్టి దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఇంకా మనకి కూలర్కి ఏసీకి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి, మనకి 9 కదా, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. రూబల్ అనే పదంలోని ప్రతి అచ్చును ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అచ్చుకు మరియు ప్రతి హల్లును ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరానికి మార్చినట్లయితే కొత్తగా ఏర్పడిన పదంలో ఏ అక్షరం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటంటే RUBAL. మనకి ఫస్ట్ అచ్చు గురించి మాట్లాడాం, వాటిని మనం ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాం. ఏంటవి AEIOU. మిగిలిన వాటిని హల్లులు అంటాం అనమాట, అంటే కాన్సనెంట్స్ అనమాట. వాడు ఏమన్నాడు, ఈ పదంలో ఉండే ప్రతి అచ్చును దేంతో రీప్లేస్ చేయాలి, దాని తర్వాత వచ్చే అచ్చుతో రీప్లేస్ చేయాలి. అంటే ఆల్ఫాబెట్స్ 26లో మనకి తర్వాత వచ్చే అచ్చుతో రీప్లేస్ చేయాలి. ఇందులో అచ్చులు ఏమున్నాయంటే యు ఉంది, ఏ ఉంది. వీటిని దాని తర్వాత వచ్చే అచ్చు ఏముందో చూసుకున్నాం. ఫస్ట్ యు తర్వాత వచ్చే అచ్చు ఏంటంటే మళ్ళీ ఏ దగ్గరకు వస్తాం, తర్వాత ఏమీ లేదు కాబట్టి అంటే ఏ, అంటే యు ప్లేస్లో మనం ఏ రాసుకోవాలి. అలాగే ఏ తర్వాత వచ్చే అచ్చు ఏంటి ఈ కదా, అంటే దీని ప్లేస్లో ఈ రాసుకోవాలి. అచ్చుల గురించి డిసైడ్ చేసాం. మరియు ప్రతి హల్లును, ఇంకా మిగిలినవన్నీ హల్లులే కదా, ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరానికి మార్చినట్లయితే అంటే హల్లుని నెక్స్ట్ లెటర్గా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెటర్తో రీప్లేస్ చేయాలి. మనకి ఆర్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి ఎస్ కదా, నెక్స్ట్ బి తర్వాత వచ్చే లెటర్ ఏంటి సి, ఎల్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి ఎం. ఇప్పుడు ఏమన్నాడు, ఇలా కొత్తగా ఏర్పడిన పదం ఏంటి ఇది కదా, ఈ పదంలో ఏ అక్షరం ఉంటుంది అంటే మొదటి పదంలో ఉన్న అక్షరం ఏది ఉంటుంది. మనకి ఆర్ లేదు, యు లేదు, బి లేదు, ఏ ఉంది కదా రెండిట్లోని. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతున్నట
థర్డ్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఒక రేసులో పాల్గొన్న కొద్ది మందిలో సందీప్ పైనుండి 17వ స్థానంలోను మరియు దిగువ నుండి 15వ స్థానంలో నిలిచాడు. అంటే పైనుంచేమో 17th ప్లేస్ అంట, అలాగే కింద నుంచేమో మనకి 15th ప్లేస్. ఇక్కడ ఒకే ఒక పర్సన్ యొక్క పొజిషన్స్ని మనం పైనుంచి కింద నుంచి చెప్పుకున్నప్పుడు ఏం చేయాలి, లేకపోతే కుడి నుంచి ఎడమ నుంచి మనం ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేసి 1 మైనస్ చేయాలి. ఎందుకు 1 మైనస్ చేయాలంటే మనం ఈ పర్సన్ని, ఈ సందీప్ని పైనుంచి ఒకసారి లెక్క పెట్టేసాం, కింద నుంచి కూడా ఒకసారి లెక్క పెట్టేసాం, 2 సార్లు లెక్క పెట్టాం కాబట్టి 1 మైనస్ చేస్తాం. 17, 15 యాడ్ చేస్తే 32 అవుతుంది. అందులోంచి 1 మైనస్ చేస్తే 31. అంటే ఆ రేసులో పాల్గొన్న వ్యక్తులు ఎంతమంది అనమాట, 31 మంది. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్రింది సమీకరణంలో ప్లస్ మరియు మైనస్లను పరస్పరం మార్చుకుంటే మరియు ఇంటూ మరియు డివైడెడ్ బైలను పరస్పరం మార్చుకుంటే ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్ ఇంటర్చేంజ్ అనమాట. మైనస్ ప్లేస్లో ప్లస్ రాయాలి. అంటే ఇక్కడ ప్లస్ రాస్తే ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్ రాయాలి అనమాట. తర్వాత ఇంటూ డివిజన్లు కూడా రివర్స్ చేయాలి. అంటే ఇక్కడేమో డివిజన్గా మార్చుకోవాలి, ఇక్కడేమో ఇంటూగా మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇది చేయాలి. అంటే 4తో 168ని డివైడ్ చేయాలి. 4 4s are 16, 2 4s are 8 అంటే 42 టైమ్స్ పోతుంది. ఇక్కడ 28 ఉంది ప్లస్, ఇక్కడ మైనస్. తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 10 2s are ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఇప్పుడు ప్లస్ మైనస్ ఉన్నాయి, ఫస్ట్ ఎడిషన్ చేయాలి కదా బాడ్మాస్ రూల్ ప్రకారం. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి 70 వస్తుంది. -20 ఫైనల్గా ఏం చేస్తాం, మనం మైనస్ చేస్తాం. అంటే 70లోంచి 20 మైనస్ చేస్తే 50 కదా, అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. ఇది కూడా మనకి నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఏ విధమైన సంబంధం ఉందో ఈ రెండింటి మధ్య కూడా అదే విధమైన సంబంధం ఉంటుంది. అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉన్న ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న జతని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి దీన్ని రెట్టింపు చేస్తే వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ అసలు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 56లోంచి 33 మైనస్ చేస్తే 6 - 3 3, 5 - 3 2, 23 వచ్చింది. అట్లాగే 67 నుంచి 44 మైనస్ చేస్తే 7 - 4 3, 6 - 4 2. అంటే ఈ రెండు సంఖ్యల మధ్య భేదము డిఫరెన్స్ ఎంత అనమాట, 23 అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉన్న సంఖ్యల మధ్య భేదం 23 అవుతుందో చూద్దాం. ఇక్కడ 36లోంచి 11 మైనస్ చేస్తే మనకి 25 వస్తుంది, కానీ ఇది కాదు. నెక్స్ట్ 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 24 వస్తుంది, ఇది కూడా కాదు. 38లోంచి 7 మైనస్ చేస్తే 31 వస్తుంది, ఇది కూడా కాదు. 28లోంచి 5 మైనస్ చేస్తే 23 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 24th వన్. ఈ ప్రశ్న క్రింది 3 అక్షరాల పదాల ఆధారంగా ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని 3 letter వర్డ్స్ ఇచ్చారనమాట. దాన్ని బేస్ చేసుకుని ప్రశ్న ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి పదంలో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరానికి మార్చినట్లయితే అంటే నెక్స్ట్ లెటర్కి మార్చినట్లయితే ఇలా ఏర్పడిన ఎన్ని పదాలకు అచ్చు ఉండదు అంటే ఓవెల్ లేని వర్డ్స్ అయినా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం వీటిని మార్చుకోవాలి. అంటే బి ఏమవుతుంది, సి అవుతుంది, ఓ ఏమవుతుంది, పి, డబ్ల్యూ ఏమవుతుంది, ఎక్స్ అన్నమాట. తర్వాత ఎస్ తర్వాత ఏమొస్తుంది, టి, ఏ తర్వాత బి, డి తర్వాత ఈ, తర్వాత ఎల్ తర్వాత ఎం, ఓ తర్వాత పి, డబ్ల్యూ తర్వాత ఎక్స్, తర్వాత ఆర్ తర్వాత ఎస్, ఏ తర్వాత బి, వై తర్వాత జెడ్. ఓకే, ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఓవెల్ లేని వర్డ్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ అసలు ఓవెల్ ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇందులో ఓవెల్ లేదు కాబట్టి దీన్ని కౌంట్ చేసుకోవచ్చు. ఇందులో ఓవెల్ ఉంది కదా కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. ఇందులో ఓవెల్ లేదు, ఇందులో ఓవెల్ లేదు. అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మనకి 3 వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇచ్చిన డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఒక వెన్ డయాగ్రామ్ని డ్రా చేసుకున్నట్లయితే అప్పుడు ఇచ్చిన కన్క్లూజన్స్లో ఏది కరెక్టో ఏది రాంగో డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆల్ పార్ట్స్ ఆర్ శాండ్స్, అన్ని కొండలు ఇసుక, అంటే కొండలన్నీ కూడా ఇసుకలో భాగం అనమాట. కాబట్టి కొండలు లోపల ఉంటే మనకి ఇసుక బయట సర్కిల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొన్ని ఇసుకలు మట్టి, అంటే ఇసుకల్లో కొన్ని మట్టి అవుతాయి. అప్పుడు మనం దీన్ని సర్కిల్లో ఇలా రాయొచ్చు, లేకపోతే ఇలా కూడా రాయొచ్చు మట్టిని. ఎందుకని? ఇసుకలన్నీ ఇవి, అందులో కొన్ని మాత్రమే మట్టి అవి. ఈ విధంగా ఏ విధంగా అయినా రాయొచ్చు, కానీ ఇట్లా మనం కన్ఫర్మ్ చేయలేము, మనం ఓన్లీ అజంప్షన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ అన్ని బూడిదలు మట్టి, అంటే బూడిదలన్నీ కూడా మట్టేనట. కాబట్టి ఈ బూడిదలు ఎక్కడుంటాయి? మట్టి లోపల ఉంటాయన్నమాట, బూడిద. ఓకే, ఇట్లా కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు కన్క్లూజన్ చదువుదాం. కొన్ని బూడిదలు కొండలు, బూడిదలు కొండలు రెండింటికి సంబంధం లేదు కాబట్టి ఇది మనం కరెక్ట్ అని చెప్పలేము. నెక్స్ట్ అన్ని మట్టి ఇసుక అనేది ఒక అవకాశం, అంటే పాసిబిలిటీ అనమాట. అంటే మట్టి అంతా కూడా ఇసుక అనేది ఆల్ క్లేస్ ఆర్ శాండ్స్, అంటే ఈజీగా పాసిబిలిటీ అవ్వడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ మనకి మట్టి అంతా ఇసుకే, ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు. కాబట్టి పాసిబిలిటీ ఉంది, కాబట్టి దీన్ని మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కొన్ని మట్టి కొండలు, కొన్ని మట్టి కొండలు, దీనికి కూడా ఎక్కడ ఏ విధమైన సంబంధం లేదు కదా, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం, కనీసం గెస్ కూడా చేయలేం. కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఇందులో మనకి సెకండ్ కన్క్లూజన్ ఒక్కటే కరెక్ట్ వన్ అవుతుంది, ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ. కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 26th వన్, ఇది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఇక్కడ ఏబిసిడి అని ఉంది, తర్వాత ఏబిసిడికి చివరిలో 1 యాడ్ చేశారు, తర్వాత ఏబిసిడికి అంటే మధ్యలో డికి 1 యాడ్ చేశారు, తర్వాత సికి 1 తగిలించారు, తర్వాత బికి 1 తగిలించారు, తర్వాత ఏకి 1 తగిలించారు. నెక్స్ట్ ఏముంది? ఈ లాస్ట్లో 2 అయింది, అంటే తర్వాత ఇక్కడ 2 రావాలి, అంటే A1 B1 C2 D2 అవుతుంది. A1 B1 C2 D2 ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 27th వన్, ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే మనం ఒక నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు అందులో ఉన్న ఆ నెంబర్స్ అనేవి ఏ విధంగా మారుతున్నాయో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఒకవేళ నెమ్మదిగా పెరుగుతూ ఉంటే మనం ఎడిషన్ని టెస్ట్ చేస్తాం, అంటే ఏదైనా ఒక నెంబర్ని కలుపుకుంటూ వెళ్ళారా. అలాగే వేగంగా పెరుగుతూ వెళ్ళాయనుకోండి నెంబర్స్, అప్పుడు మల్టిప్లికేషన్ చెక్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ తగ్గుతూ వెళ్ళాయనుకోండి సబ్ట్రాక్షన్ని చెక్ చేస్తాం. వేగంగా తగ్గుతూ వెళ్ళాయనుకోండి అప్పుడు డివిజన్ని చెక్ చేస్తాం. అలా కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్స్ని ఒక సిరీస్గా తీసుకుని చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి 2 8 అయింది, మళ్ళీ 4 అయిపోయింది, 16 అయింది, 8 అయింది. ఇట్లా ఉన్నప్పుడు మనం ఒక నెంబర్ విడిచి ఒక నెంబర్ అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ని తీసుకుంటాం అన్నమాట. అదొక సిరీస్ గాను, అలాగే ఇదొక సిరీస్ గాను తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి 8 16 అయింది అంటే ఇంటూ 2, 16 32 అయింది ఇంటూ 2, 32 64 అయింది ఇంటూ 2. కానీ దీనివల్ల మనకు యూజ్ లేదు, ఎందుకంటే ఆ సిరీస్లో క్వశ్చన్ మార్క్ లేదు. నెక్స్ట్ ఈ సిరీస్ చూద్దాం. 2 2s are 4 అంటే ఇంటూ 2, 4 2s are 8 అంటే ఇంటూ 2, 8 2s are ఎంత అవుతుంది? 16 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏమవుతుంది అనమాట? 16 అవుతుంది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడితో మనం 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో భాగంగా అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్, బై బై నో.